దువ్వాడ జగన్నాథం అనే ఒక సినిమాకి సంబంధించినటువంటి ఒక పాటలో వాడినటువంటి నమ్మకం చమకం అనే పదాల గురించి కొంత అభ్యంతరకరమైన విధానం ఉందని బ్రాహ్మణ సంఘాల తరఫున మేము అబ్జెక్షన్ చేసినప్పుడు మరి ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు పెద్దలు దిల్ రాజు గారు కానివ్వండి, డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కానివ్వండి, రెగ్యులేటర్ గారు కానివ్వండి, మనం ఇలా ఈ విధంగా మీరో చోట మేమో చోట బయట కెమెరాల్లో కనిపిస్తూ మాట్లాడుకోకుండా ఎదురెదురుగుండా కూర్చుని విషయం మీద తర్కించుకుందామని ఈ రోజున వారి ఆఫీసులో కూర్చుని చక్కగా ఒక 2.5 గంటలు దాని మీద కూలంకుషంగా మాట్లాడి బంగారయ్య శర్మ గారు అనే ఒక పెద్ద సిద్ధాంతితో ఈ విషయం మీద ఈ పదాలు ఇక్కడ వాడచ్చా, ఈ సందర్భంలో వాడకూడదా అనేది వారితో కూడా ఒక అరగంట సేపు డిస్కస్ చేసి చిన్నజీఆర్ స్వామి గారితో అందరితోటి సంప్రదించి ఈ విషయాలన్నీ కూడా ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ పదాలు అక్కడ ఉండకుండా ఇంకేదైనా వేరే పదాలు వాడితే బాగుంటుందని తెలియజేయడం మీద తక్షణమే ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, రెగ్యులేటర్ గారు కానీ స్పందించి ఇది ఏ వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చేయాలనే ఒకే ఒక చక్కటి సంకల్పంతో మరి ఆ సాంగ్ షూట్ చేయడానికి వారికి ఎన్ని పైసలు ఖర్చు అయినాయో, ఏ లొకేషన్లకు వెళ్ళారో మాకు తెలియదు, కానీ మా మాట మన్నించి వెంటనే దాన్ని డ్రాప్ చేసి ఆ ప్లేస్లో వేరే పదాలు వాడుతూ అతి త్వరలోనే ఆ సాంగ్తో మళ్ళీ సినిమా రిలీజ్ అవ్వడానికి వారు మా మాట మన్నించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ, మేము సినిమా ఇండస్ట్రీ వారిని కోరుకునేది ఒకటి సభాముఖంగా, దయచేసి మీరు సినిమాలు తీసేటప్పుడు కొంచెం ఈ వ్యంగ్యార్థాలు, మన హిందూయిజానికి సంబంధించిన దేవుళ్ళకి సంబంధించిన విధానాలు వీటి మీద కొద్దిగా మనోభావాలు దెబ్బతినకుండా ఇండివిజువల్గా ఎవరికి బాధపడకుండా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఏడాది మనస్ఫూర్తిగా ఫ్యామిలీతో సహా చూసి ఎంజాయ్ చేసిన ఫిలిం ఏదైనా ఉందంటే వీరి శతమానం భవతి.